children. Good afternoon, sir. Okay, మన ముందు ఇప్పుడు ఒక TLM ఉందా? What is this? This is a clock. This is a clock. So clock గురించి మీకు తెలుసు కదా? Yes, sir. గడియారం. తెలుగులో మనం ఏమంటారంటే గడియారం అంటాం. A clock is used to tell the time. ఇది టైం చూడడానికి ఉపయోగిస్తూ ఉంటాం. తర్వాత వచ్చేసి ఇట్ హ్యాస్ 3 hands. చూడండి ఇందులో ఎన్ని హ్యాండ్స్ ఉన్నాయి? 1 2 3 3 హ్యాండ్స్ ఉన్నాయి. అంటే ముళ్ళు 3 ముళ్ళు ఉన్నాయి. ద షార్ట్ హ్యాండ్ ఈజ్ ద అవర్ హ్యాండ్. చిన్నగా ఉంది ఈ ముళ్ళు. ఈ చిన్నగా ఉన్నటువంటి ఈ ముళ్ళును మనం ఏమంటామంటే గంటల ముళ్ళు, మినిట్ అవర్స్ హ్యాండ్ అంటాం. ఈ పెద్దగా ఉందా ఇది, దీన్ని వచ్చేసి ఏమంటామంటే ద లాంగ్ హ్యాండ్ ఈజ్ ద మినిట్ హ్యాండ్, నిమిషాల ముళ్ళు. తర్వాత లాంగ్ అండ్ థిన్ హ్యాండ్ ఈజ్ ద సెకండ్స్ హ్యాండ్. ఇది సెకండ్స్ ముళ్ళు అనమాట ఇది. ఓకేనా? తర్వాత ఇది వచ్చేసి ద క్లాక్ హ్యాస్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 12. ఇక్కడ చూడు దీని మీద, ఈ క్లాక్ మీద ఎన్ని ఉన్నాయి నెంబర్స్? 1 to 12 నెంబర్. ద క్లాక్ హ్యాస్ 1 to 12 నెంబర్స్. నెక్స్ట్ ద మినిట్ హ్యాండ్. ఇది ఉంది కదా, ఇది మినిట్స్ హ్యాండ్ ఉంది కదా, పెద్దది. ఇది రొటేట్. ద మినిట్స్ హ్యాండ్ ఈజ్ రొటేట్ 60 minutes ఇన్ 360 degrees. అంటే ఒకసారి ఈ విధంగా తిరిగిందంటే 360 డిగ్రీలు తిరిగినట్లు లెక్క. ఓకే, 60 నిమిషాలు తిరుగుతాయి. సో నవ్ ఏ డేస్ దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాక్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ఈ మధ్యకాలంలో ఇట్లే ఉండాల్సిన అవసరం. మార్కెట్లో రకరకాలైనటువంటి ఆకారాల్లో, రకరకాల కలర్స్తో కూడా, రకరకాల షేప్స్తో కూడా ఈ మధ్య మార్కెట్లోకి వచ్చేసినాయి గడియారాలు. ఇట్లా రౌండ్గా ఉండాల్సిన అవసరం లే. త్రిభుజాకారంలో ఉండవచ్చు, లేకపోతే గుండ్రంగా ఉండవచ్చు, లేదా చతురస్రాకారంలో కూడా ఉండవచ్చు. సార్ రకరకాల ఆకారాల్లో, రంగుల్లో కూడా ఉంటాయి. సో క్లాక్ రన్స్ బై బ్యాటరీ సెల్స్ ద్వారా మాత్రమే ఇది రన్ అవుతుంది. అర్థమైందా? అంటే బ్యాటరీ సెల్ వేస్తే దీంట్లో ఇది మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇవి చాలా ముఖ్యమైనటువంటి పరికరం మనకి. ఎలా ముఖ్యమైన పరికరం? ఇట్ కమ్స్ ఇన్ మెనీ టైమ్స్, టెల్స్ అస్ ఇట్స్ టైమ్, వేకప్, ఈట్ అండ్ ప్లే అండ్ స్టడీ అండ్ స్లీప్. ఓకే, ఇట్ టెల్స్ అస్ వెన్ ఇట్స్ టైమ్ వేకప్. అంటే మనం ఎప్పుడు లేవాలా, ఎప్పుడు తినాలా, ఎప్పుడు బడికి పోవాలా, ఎప్పుడు ఆడుకోవాలా అనేటువంటిది మనకు చెప్పడానికి ఈ క్లాక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇట్ హెల్ప్స్ అస్ స్టడీ పంక్చువల్. అంటే పంక్చువల్గా మనకు ఖచ్చితంగా జరగాల, టైం టు టైం చదువుకోవాలంటే గడియారం ద్వారా మనం చదువుకుంటాం. బడికి 9 గంటలకు రావాలా, 8:40కి మనం బయలుదేరుతామా లేదా? అదే మన క్లాక్ లేకపోతే టైం తెలియదు, లేట్ అవ్వడమో లేదా ముందు రావడమో జరుగుతుంది. ఓకే, అలాగే ఈ డిజిటల్ క్లాక్ షోస్ ద టైమ్ బై డిజిట్స్. అంటే ఈ మధ్యకాలంలో ఇట్లానే లేకుండా డిజిటల్ క్లాక్స్ వచ్చినాయి. డిజిటల్ క్లాక్లో మనకు ఓన్లీ డిజిట్స్ మాత్రమే చూపిస్తాయి. ఇప్పుడు డిజిటల్ క్లాక్లో ఇట్లా 9:30 అంట ఇట్లా చూపిస్తుంది. ఇట్లా 9:30 ఇట్లా డిజిట్స్ రూపంలో మాత్రమే చూపిస్తుంది. ఇది ఎక్కడ కనబడుతుంటుంది అంటే షాప్స్లోనా, రైల్వే స్టేషన్స్లోనా, బస్ స్టేషన్లోనా, ఈ మధ్య ఎక్కువగా ఇవి ఉంటాయి. డిజిటల్ క్లాక్లే ఉంటాయి. మామూలుగా ఈ విధంగా ఉండేటువంటి క్లాక్లు కాకుండా డిజిటల్ క్లాక్లు ఎక్కువగా యూజ్ చేస్తుంటారు రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్, షాప్స్ అట్లాంటి వాటిలో, పెద్ద పెద్ద షాపుల్లో అట్లాంటి వాటిలో. సో ద క్లాక్ ఈజ్ వెరీ వాల్యుబుల్ ఫర్ అస్. మనకు చాలా ఉపయోగపడుతుంటుంది మనకి క్లాక్ అనేటువంటి మన జీవితంలో నిత్యమై ఒక భాగంగా ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాం ఫస్ట్. సో ఎవ్రీ నెంబర్ 5 minutes అనమాట. 5 minutes. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అనుకోండి 5 minutes. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందంటే 5 minutes. ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే 5 minutes. ఇట్లా మొత్తం ఒకసారి ఈ విధంగా రొటేట్ అయింది అనుకోండి ఈ యొక్క మినిట్స్ హ్యాండ్ 60 minutes అని, అంటే ఒక గంట. అప్పుడు ఈ గంటల ముళ్ళు ఒక నెంబర్ మాత్రమే ఇక్కడ నుంచి ఇక్కడ మాత్రమే జరుగుతుంది. ఓకేనా? మనకు తెలుసు కదా, 60 seconds 1 minute, 60 minutes 1 hour. ఓకేనా? సో కాబట్టి ఈ విధంగా జరుగుతాయి. ఇప్పుడు చూడండి, క్లాక్ చెప్పేటప్పుడు మనం ఫస్ట్ 3 టైం ఎంత ఇప్పుడు చెప్పండి? 9 o'clock. అట్లా కాకుండా వీడికి వచ్చింది అనుకోండి 9 hours 1 minute, 9 hours 2 minutes, 9 hours 3 minutes, 9 hours 4 minutes, 9 hours 5 minutes. అట్లా కాకుండా ఇక్కడికి వచ్చింది అనుకోండి 9 hours 10 minutes, 9 hours 15 minutes, 9 hours 20 minutes, 9 hours 25, 9 hours 30, 9 hours 35 minutes, 9 hours 40, 9 hours 45, 9 hours 50, 9 hours 55. ఇప్పుడు ఎంత టైము?
10 o'clock. సో ఒకసారి నిమిషాల ముందు 60 minutes తిరిగితే ఒక గంట తిరిగినట్టుగా లెక్క. సో ఈ విధంగా మనం చెప్పుకుంటూ వెళ్తాం. అదే ఇంగ్లీష్లో అయితే ఎట్లా చెప్పవచ్చు? ఇప్పుడు మన ఇంగ్లీష్లో అయితే ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది 2 కదా, ఇప్పుడు 5 నిమిషాల ముందుకు వచ్చింది. ఇట్లా దీన్ని ఎట్లా చెప్తాం? 5 నిమిషాల ముందు కాబట్టి ఏమని చెప్తాము? ఎట్లా చెప్తాము? ఇట్స్ 5, ఇట్స్ వచ్చేసి 5 fast 2, 5 fast 2. ఎట్లా చెప్పు? ఇప్పుడు చెప్పు. 10 fast 2, 15 fast 2, 20 fast 2, 25 fast 2, 30 fast 2, 35 fast 2, 40 fast 2, 45 fast 2, 50 fast 2, 55 fast 2, 60 అప్పుడు 6 అనకూడదు. అప్పుడు ఏమవుతుంది? 4 o'clock అవుతుంది. 4 o'clock. సో ఈ విధంగా మనం ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు ఫాస్ట్ అంటే ముందు ఉంది కాబట్టి ఎన్ని నిమిషాల ముందు ఉందో చెప్తామన్నమాట. 3 మీద రావాలి సార్. 3 మీద 3. నెక్స్ట్ అట్లా కాకుండా మనకు ఇంకో రకంగా కూడా చెప్పవచ్చు. ఇప్పుడు 3:30 అనుకో. ఇప్పుడు ఏం చెప్తాము? ఇట్లా ఇటు ఉందనుకోండి 3:30 అని చెప్తాం. అట్లా కాకుండా ఇటుకి వచ్చింది అనుకో ఇంకో రకంగా కూడా చెప్పవచ్చు. ఇట్స్ 25 to 4 అంటే 4కి ఇంకెన్ని నిమిషాలు తక్కువ ఉందని 25 minutes అని. అంటే ఇట్స్ 25 కదా, ఇది ఇంత 25 కదా, ఇది ఇట్స్ 25 to 4, 4కి 25 minutes తక్కువ ఉంది అని. అట్లా ఇట్స్ 20 to 4, 15 to 4, 10 to 4, 5 to 4, ఎగ్జాక్ట్లీ 4 o'clock. సో ఈ విధంగా క్లాక్ మనము రకరకాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు నేను చెప్తాను, ఒక టైం ఫిక్స్ అయ్యండి మీరే. నేను చెప్తా 5:30 5:30 అంటే 5కి 30కి వచ్చిందంటే చిన్న ముళ్ళు ఎక్కడికి వచ్చింటుంది? మధ్యలో పెట్టింటారు. ఓకే, వెరీ గుడ్ ఎక్సలెంట్. 9:20 20కి వచ్చిందంటే గంటల ముళ్ళు ఎక్కడికి వచ్చింటుంది? కొద్దిగా అట్లా వెరీ గుడ్. 9:20. ఓకే 9:20 వచ్చింది. ఇప్పుడు 6 o'clock, కరెక్ట్ 6 o'clock. వెరీ గుడ్. 3 o'clock. చేతు నువ్వురా, చేతుకురా. 4 o'clock. వెరీ గుడ్. 4 o'clock అంటే కరెక్ట్ 4 మీద ఉంటుంది. పెద్ద ముళ్ళు వచ్చేసి 12 మీదే ఉంటుంది. ఓకే, వాట్ ఈస్ ద టైమ్ నౌ? 5 o'clock. వాట్ ఈస్ ద టైమ్ నౌ? 9 o'clock. వాట్ ఈస్ ద టైమ్ నౌ? 12. వాట్ ఈస్ ద టైమ్ నౌ? 12 o'clock. వెరీ గుడ్. సో అర్థమైంది ఇప్పుడు? సో కాబట్టి మనకు ఎన్ని ముళ్ళు ఉంటాయి? 3 hands ఉంటాయి. సెకండ్స్ హ్యాండ్, మినిట్స్ హ్యాండ్, అవర్స్ హ్యాండ్. సో దేని మీద రన్ అవుతుంటుంది? దేనితో నడుస్తుంటుంది? ఇది బ్యాటరీ సెల్స్తో నడుస్తుంటుంది. సో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాక్స్ ఇన్ ద అవైలబుల్ మార్కెట్. ఓకే, రౌండ్ షేప్లో ఉండొచ్చు, ట్రయాంగిల్ షేప్లో ఉండొచ్చు, స్క్వేర్ షేప్లో కూడా ఉంటాయి. రకరకాల రంగుల్లో కూడా మనకు లభిస్తూ ఉంటాయి, సర్కిల్ రూపంలో కానీ. ఓకేనా? సో ద క్లాక్ హ్యాజ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 12. సో మనకి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? ఇట్ హెల్ప్స్ అస్ టు స్టడీ ఫంక్చువాలిటీగా మనం చదువుకోవడానికి ఉపయోగపడుతుంటుంది. అలాగే మనకు ఇట్స్ టైమ్ టు వేకప్ అండ్ స్టడీ అండ్ ఈట్ అండ్ ప్లే అండ్ స్లీప్. నిద్రపోయేది కూడా అంతే. 9 గంటలకు నిద్రపోవాలా అంటాం. అప్పుడు అది చూసి 9:05 పడుకుందాం అంటాం. వార్తలు 9 గంటలకు వస్తాయంటే 9 గంటలకి మనం చూసి వార్తలు వస్తాయని పెట్టుకుంటాం. సో ఈ విధంగా క్లాక్ వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. అర్థమైందా ఇప్పుడు? ఓకే, గుడ్. రేపు మనకు FLSలో ఈ క్లాక్ని మనకు ఇచ్చినప్పుడు క్వశ్చన్ మీరు చేయగలగాల. ఓకేనా? ఓకే, గుడ్.